జై శ్రీరామ్. ప్రేక్షకుల అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు వ్యాపారం గురించి, షాపు గురించి, రకరకాలైన షాపులు, ఏ రకమైన షాప్ అయినా కావచ్చు, ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, మిగతా సామాన్లు కావచ్చు, వంట సామాన్లు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, కరెంట్ షాపులు ఎలక్ట్రికల్ కావచ్చు, రకరకాల షాపులు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన షాపులు. అందరూ ఒకటే షాప్ పెడితే కాదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన షాపులు ఉంటేనే అందరికీ బిజినెస్ అవుతుంది. మరి ఆ షాపు కూడా 100% వాస్తు ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు మీకు తూర్పు ముఖద్వారం ఉన్నటువంటి షాప్ గురించి, తూర్పు ముఖద్వారం అంటే ఉత్తర దక్షిణాలకు సాగి ఉన్న రోడ్డుకు ముఖంగా మన షాపు అంటే పెద్ద బిల్డింగ్ షాపు, ఈ షాపు మహల్, ఈ షాపు తూర్పు ముఖంగా ఉన్నప్పుడు అందులో ఏ రకమైన వస్తువులైనా పెట్టి బిజినెస్ చేసినప్పుడు అందులో ఆ సామాను అంటే తెచ్చే రకరకాల సామాన్లు కొన్ని వజన్ కల్లై ఉంటాయి, కొన్ని తేలికపాటి ఉంటాయి. ప్రప్రథమంగా పడమర నుండి తూర్పుకు వాలుగా నిర్మించుకోవాలి, దక్షిణం నుండి ఉత్తరానికి వాలుగా నిర్మించుకోవాలి. ఆ తర్వాత తెచ్చిన సామాన్లు ఏదైతే ఉందో ఇవాళ 5 లక్షలవి కానీ 10 లక్షలవి కానీ కోటి రూపాయల వస్తువులు కానీ వజనైన వస్తువులన్నీ దక్షిణము నుండి వాటి పెట్టే పరికరాలలో వాటిని అంటే ఎట్లా అమర్చాలో అమర్చుకుంటూ పడమర గోడ నుండి ఇటు దక్షిణం గోడ నుండి వజనైన వస్తువులు పెట్టుకుంటూ వచ్చి ఉత్తరానికి తూర్పుకు ఎట్లాగో మన షట్టర్లు ఉంటాయి కదా, షట్టర్లు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. పెద్ద షాపులు కాబట్టి అలా చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా వాస్తు వాస్తే. సో తూర్పుకు అంటే షట్టర్లు ఉంటాయి కాబట్టి అక్కడ వజన వస్తువులు ఏం పెట్టం, నడక సాగుతుంది. అరే ఆ దక్షిణం గోడ నుండి వజనైన పేర్చుకుంటూ ఇక్కడ పడమర గోడ నుండి వజనైన పేర్చుకుంటూ తేలికపాటివి ఇటు ఉత్తరానికి తూర్పుకు ఉండేట్లు అమర్చుకోవాలి. అమర్చుకొని ఆ ఇంటి యజమాని, ఆ ఇంటి అంటే ఆ షాపు యజమాని, ఓనర్ కానీ దాన్ని నడిపించే పెద్ద ఎవరైనా అంటే పెద్ద 10 షాపులు ఉంటే ఒక ఓనరే పోడు కదా, 10 మంది గుమస్తాలు ఉంటారు, అంటే కింద వర్కర్స్ కూడా ఉంటారు. అంటే ఆ షాపును నడిపించే ఓనరు కూర్చునే స్థలం ఎక్కడ అంటే తూర్పు ముఖంగా ఉన్నప్పుడు తూర్పు ముఖమైన షాపుకు దక్షిణ అగ్ని గోడకు ఆనుకొని ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి యజమాని. అంటే తూర్పు ఈడికెళ్ళాడికి షట్టర్లన్నీ లేపినప్పుడు మొత్తము అవుపడుతుంటుంది, వచ్చిపోయే కస్టమర్లు అవుపడుతుంటారు. కాబట్టి ఉత్తరాభిముఖంగా దక్షిణ పారుని అనుసరించి కుర్చీ కానీ టేబుల్ కానీ అరుగులు దిమ్మలు ఆ స్థలంలో కట్టడానికి వీలు లేదు. టేబుల్ కుర్చీ వేసుకొని ఉత్తరాభిముఖంగా కూర్చొని అతని యొక్క ఆ వచ్చిపోయేటి అంటే కస్టమర్లు రావడానికి తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో తూర్పు ఈశాన్యంలా మెట్లు ఏర్పాటు చేసుకోవాలి. పెద్దగా ఉన్నది, మరి 5-6 షట్టర్లు ఉన్నాయి కాబట్టి తూర్పు ఈశాన్యం నుండి ఇది తూర్పు అగ్ని వరకు అరుగులు పెంచి తూర్పు ఈశాన్యం నుండి సగం తూర్పు వరకు మొత్తము వచ్చే జనము అంటే కస్టమర్లు ఆ మెట్లు ఎక్కుతూ లోపలికి రావాలి, బిజినెస్ చేసుకొని ఆ మెట్లు దిగుతూ రోడ్డు మీదకి పోవాలి. తూర్పు అగ్ని గుండా బయటికి పోవడానికి కానీ రావడానికి కానీ వీలు లేకుండా అమర్చుకోవాలి. ఎలా అర్థమవుతుంది కదా, తూర్పు ఈశాన్యమే కాదు తూర్పులో సగం వరకు అన్ని మెట్లు ఎట్లా రావాలనో ఆ రకంగా రావాలి. ఒక లిఫ్టులు మాత్రమే అగ్నిలో పైకి వెళ్ళొచ్చు,
మళ్ళీ అక్కడ కూడా ఆ ఫ్లోర్లో కూడా ఈ పద్ధతి ప్రకారమే అనుసరించాలి. మరి కస్టమరు తూర్పు ఈశాన్యం నుండి తూర్పు నుండి లోపలికి వచ్చినప్పుడు మన వర్కరు తిరిగి మన సామాన్లన్నీ పర్చేస్ చూయించి వాటి కేటగిరీని, వాటి మంచి చెడ్డలు, వాటి క్వాలిటీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు మరి మీరు టేబుల్ వేసుకొని కుర్చీ మీద కూర్చొని దక్షిణ పారుని అంటే గోడని ఆనుకొని కూర్చున్నప్పుడు వారు మీకు ఎదురుంగ కుర్చీలో కూర్చుంటారు. అంటే వారు దక్షిణాభిముఖంగా కూర్చుంటారు వచ్చిన కస్టమర్స్, మీరు యజమాని ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. అంటే వారిని డీల్ చేయడంలో అప్పుడు మీ కెపాసిటీ చాలా సులువుగా జరుగుతుంది, అనుకున్నంత లాభాలు వచ్చే విధంగా ఉంటుంది. మరి వారు ఇచ్చిన డబ్బు మన వస్తువులు ప్యాక్ చేసి ఇస్తాం, వారు ఇచ్చే డబ్బు ఎక్కడ పెట్టాలి అంటే మనం ఉత్తరాభిముఖంగా ఉన్నాం కాబట్టి మనకు అంటే మీరు కూర్చున్న కుర్చీకి ఎడమ వైపు అంటే పడమర వైపు బీరువా కానీ ఈ డబ్బులు పెట్టే ఎలాంటి అంటే గల్లా కానీ ఎలాంటిదైనా నీకు అంటే మీరు యజమానులు కాబట్టి మీరు ఉత్తరాభిముఖంగా చూస్తూ కూర్చున్నారు కాబట్టి మీకు ఎడమ వైపున గల్లా పెట్టి కానీ బీరువా కానీ ఉండాలి. ఆ డబ్బులు తీసుకొని ఆ బీరువాలో పెట్టినట్టయితే లక్ష్మీ ప్రసన్నం అంటే నువ్వు 10 లక్షలు పెడితే అది 10 కోట్ల వరకు ఎదిగిచ్చే యొక్క శక్తి వాస్తులో ఉంది. అమ్మవారు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.